హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిర్రాక్ చన్నాడు. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకేం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ లైక్ కొట్టి నా వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఇది బ్లాగ్ ఏంటంటే ఇది ఉన్న డేట్ అనమాట. రిమైన్ ప్లేస్ అని బ్లాగ్లో పెట్టాం కదా, చాలా చూస్తున్నా కదా సబ్స్క్రైబ్ చేయట్లేదు. టు సబ్స్క్రైబ్, ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. లెట్స్ గో. మిగతా ఫ్రెష్ అప్ అయితే బయలుదేరిపోయాం గైస్. అయితే టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. తర్వాత అయితే నాట్లో మిగతా ప్లేస్ అయితే విజిట్ చేయడానికి అయితే ఆకారమే కదా గైస్, జీప్ మీద వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే రోడ్ సైడ్ చిన్నగా ఉండటం వల్ల అయితే జీప్ మీద వెళ్ళాల్సి వస్తుంది. మున్నార్ క్లైమేట్, వాటర్ ఫాల్స్, టీ ఎస్టేట్స్ అన్ని చాలా బాగుంటాయి గైస్. మేమైతే ఒక టీ ఎస్టేట్ దగ్గర అయితే ఆగాం అనమాట ఫొటోస్ దిగడానికి. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చింది గైస్. క్లైమేట్ కూడా అలాగే ఉంది. వర్షం పడడం వల్ల మీద డిసప్పాయింట్ అయ్యాం. ఫుడ్ పాయింట్ దగ్గర అయితే ఫుడ్ కోసం ఆగా అనమాట. ఫుడ్ కూడా పర్లేదు గైస్, కేరళ ఫుడ్ గైస్ అలాగే ఉంటుంది. అయితే ఒక టైగర్ కేవ్ దగ్గర ఆగా అనమాట. ఇదే అనమాట హ్యాంగింగ్ బ్రిడ్జ్. మేమైతే ఇప్పుడు టైగర్ కేవ్ దగ్గర వెళ్తాం అనమాట. టైగర్ అయితే ఉండదు, ఒక కేవ్ మాకు చూడటానికి వెళ్తే వెళ్తాం అనమాట. ఉద్యోగం అయితే బాగానే అనిపించింది. ఈ రాళ్ళు రాగానే అయితే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అయినా సరే మేము కష్టపడి లోపలికి అయితే వచ్చాము అనమాట. లోపల అయితే సెక్యూరిటీ అయితే ఉంటారనమాట. మీకు ఇబ్బంది ఏమన్నా ఇలా హెల్ప్ చేస్తారు. ఫైనల్గా అయితే నా తంటారు అయితే లోపలికి అయితే వచ్చానమాట. మామూలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈసారికి. ఫైనల్ అయితే ఘర్షణ సినిమాలో మ్యూజిక్ ఇసుకుని అలాగే జీప్ మీద వచ్చేస్తాను అనమాట. ఈ వీడియో తీయడానికి అయితే అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. మొత్తం తెలిసిపోయినా ఇంకో వాటర్ ఫాల్స్ అయితే వచ్చాను గైస్. షార్కన్ ఫోర్స్ అయితే ఒక రీల్ కూడా చేసాం గైస్. ఈవినింగ్ అలా అయితే అన్నాకులం ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర వచ్చాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు ఎలిఫెంట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్ తో వచ్చాము. ముందు రోజు అయితే 4కి వచ్చేసినాను గైస్. ఎలిఫెంట్ నైట్ అయినా సరే రాలేదు గైస్. అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యామైతే. చాలా ఎక్స్పెక్టేషన్ అయితే వెళ్ళాం అనమాట. ఆ మ్యాగీనెస్ అయితే బయలుదేరిపోయింది. దర్శి గ్యాస్ నెక్స్ట్ లోకి వెళ్తాం.